నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకే జాతి, రెండు రాష్ట్రాలు, 2 సంవత్సరాలు, 2 ముఖ్యమంత్రులు, 2 అడుగులు. తెలంగాణలో ఓ చంద్రుడు, ఏపీలో మరో చంద్రుడు. ఇద్దరు అప్రతిహతంగా రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. ఎవరికి వారు తమ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరి గడిచిన ఈ 2 ఏళ్లలో ఈ 2 రాష్ట్రాల ప్రగతి ప్రయాణం ఎలా సాగిందో ఓసారి చూద్దాం. దశాబ్దాల పోరాటం తర్వాత భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. 2014 జూన్ 2న అధికారికంగా తెలంగాణ ప్రస్థానం మొదలైంది. కోటి రతనాల వీణగా దాశరథి కొనియాడిన తెలంగాణ ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇక విభజన తర్వాత మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు చంద్రబాబు నాయుడు. రాజధాని కూడా లేని నవ్యాంధ్రప్రదేశ్ కి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ఇలా 2 రాష్ట్రాల నవనిర్మాణ బాధ్యతల్ని ఇద్దరు చంద్రుళ్లు తమ భుజాలకెత్తుకున్నారు. ఈ ఇద్దరే పూర్వాశ్రమంలో ఇద్దరు ఒకే గూటి పక్షులు. కానీ ఉద్యమ నేపథ్యంలో పెరిగిన దూరం ఇప్పుడు విభజన తర్వాత 2 రాష్ట్రాలకు ఇద్దరిని అధిపతులు చేసింది. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలున్నాయి. ఇక చంద్రబాబు ప్రమాణం చేసే నాటికి ఏపీ జనుల గుండెల్లో ఎన్నో భయాలు గూడు కట్టుకున్నాయి. అయినా ఇద్దరూ అభివృద్ధే ధ్యేయంగా అడుగులేశారు. ఆ ప్రయాణంలో ఇప్పటికీ 2 ఏళ్లు పూర్తయ్యాయి. బంగారు తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ ముందుకెళ్తే ఏపీని టాప్ స్టేట్ గా తీర్చిదిద్దుతానన్న ధ్యేయంతో చంద్రబాబు సిద్ధమయ్యారు. నిజానికి ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలు అంత సామాన్యమైనవి కాదు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన భావనలో తెలంగాణ ఉంది. ఇక రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎలా అన్న అనుమానంలో ఏపీ ఉంది. కోటి అనుమానాలు, సంశయాల మధ్య మొదలైన ఈ 2 రాష్ట్రాల ప్రయాణం ఈ 2 ఏళ్లలో అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించింది. ఉమ్మడి రాష్ట్రం కన్నా 2 రాష్ట్రాల్లోనే అభివృద్ధి బాగా జరుగుతోందన్న రీతిలో ఇద్దరు ముఖ్యమంత్రులు తమ పాలనలో దూసుకెళ్తున్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక ఎవరి లక్ష్యాలు వారివి. అయినా ఎవరికి వారు తమ లక్ష్య సాధనలో వడివడిగా అడుగులేస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి ఓ నవరాజధానిని నిర్మించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు తలమునకలై ఉన్నారు. అదే టైంలో విద్యుత్ కోతలతో సాగునీటి, తాగునీటికి దూరంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా విద్యుత్ కోతలు లేకుండా 1 కోటి ఎకరాలకు సాగునీరందించే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరూ సమర్థులే, ఇద్దరూ పట్టువదలని విక్రమార్కులే, ఇద్దరూ అసాధ్యులే. అందుకే ఈ 2 ఏళ్లలో ఊహించిన దానికన్నా ఎక్కువ విజయాలే సాధించారు. ఈ ఒక్కటే సరిపోతాయి అనుకుంటే పొరపాటే. అంతకు మించిన ఎన్నో సుదీర్ఘ లక్ష్యాలు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందున్నాయి. వాటిలో కొన్ని లక్ష్యాలు స్వల్పకాలంలో సాధించేవి, మరికొన్ని ప్రణాళికాబద్ధంగా అడుగులేసి చేరుకునేవి, ఇంకొన్ని భారీ నిధులతో సాధించేవి. ఈ అన్నీ సాధించడానికి కావాల్సింది మాత్రం ఒక్కటే, అదే చిత్తశుద్ధి. ఈ 2 ఏళ్ల ప్రయాణంలో 2 రాష్ట్రాలు అనుకున్న దానికన్నా అన్నింటా అభివృద్ధి చెందుతూ వెళ్లడానికి కారణం ఒక్కటే, ఇద్దరు సీఎంలు రాష్ట్రాభివృద్ధిలో చిత్తశుద్ధితో ముందుకెళ్తుండడమే. వాస్తవానికి 2 ప్రాంతాలు, ప్రజలు, పాలకుల మధ్య అంతరాలే ఇంత దూరం తీసుకొచ్చాయి. విభజన సమయంలో 2 రాష్ట్రాల మధ్య విభేదాలు లేవని ఎవరూ చెప్పలేరు. కానీ గడిచిన 2 ఏళ్లలో ఆ విభేదాలను పక్కన పెట్టి ముందుకెళ్లడం, ఉన్న సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఎవరి రాష్ట్రాన్ని వాళ్లు ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు.
ఇద్దరు చంద్రుల మధ్య సఖ్యతే రెండు రాష్ట్రాలకు ఇప్పుడు శ్రీరామ రక్ష. విభజనకు ముందు అందరి లక్ష్యం ఒకటే, కానీ విభజన తర్వాత ఎవరి లక్ష్యాలు వాళ్లవి, ఎవరి రాష్ట్రాలు వాళ్లవి, ఎవరి కష్టాలు వాళ్లవి. ఇద్దరూ విడివిడిగా ఉన్నా కలివిడిగానే ఎవరి లక్ష్యాల సాధనలో వాళ్లు ముందుకెళ్తున్నారు. తెలంగాణ కోటి రతనాల వీణని దాశరథి ఎలుగెత్తి చాటితే నా తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తానన్న బృహత్తర లక్ష్యంతో దూసుకెళ్తున్నారు కేసీఆర్. కోటి ఎకరాలు కళ్ల చూస్తారంటూ ప్రతినబూని మరీ అపర భగీరథుల్లా ముందుకెళ్తున్నారు. తెలంగాణ అభివృద్ధి అంటే కోటి ఎకరాలు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఆ సర్వతో ముఖాభివృద్ధి లక్ష్యాలేంటి, వాటిని సాధించుకునే మార్గాలేంటి? $5 లక్షల కోట్ల బడ్జెట్ 2024 నాటికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఈ స్థాయికి తీసుకురావాలన్నది కేసీఆర్ లక్ష్యం. అంటే 2015లో 1,00,000 కోట్ల దగ్గర ఉన్న బడ్జెట్ ను 10 ఏళ్లలో 5 రెట్లు పెంచడం అంటే మాటలు కాదు. 5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఆదాయాన్ని కూడా అదే రేంజ్ లో పెంచుకుంటూ వెళ్లాలి. ఇదేమీ అంత సులభం కాదు. ఇందుకోసం ఏదో ఒక్క రంగం మీదే ఆధారపడితే ఇది సాధించడం కష్టం. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి చెందిస్తేనే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం సాధ్యమవుతుంది. ఇప్పటివరకు కేసీఆర్ సాధించిన లక్ష్యాలు ఎంత ఘనంగా ఉన్నా సాధించాల్సిన లక్ష్యాలు కూడా చాలానే ఉన్నాయి. 5 కోట్ల బడ్జెట్ సాధించాలంటే అందుకు మూల రంగాలు, సేవా రంగాలతో పాటు విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సాధించిన ఫలితాల్ని ప్రజలకు అందించాలంటే కార్మిక, కర్షక వర్గాలతో సహా ప్రతి ఒక్కరిని ఆ అభివృద్ధిలో భాగస్వాముల్ని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ముందున్న అతిపెద్ద లక్ష్యం కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయడం. (2022) నాటికల్లా తెలంగాణలో 1 కోటి ఎకరాలకు సాగునీరందించే బృహత్తర ప్రణాళికను సీఎం కేసీఆర్ నిండు సభలో ఆవిష్కరించారు. 6 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు నీరందించే లక్ష్యాన్ని ఒక్కో అడుగులో సాధిస్తామన్నారు. 1 కోటి ఎకరాల తెలంగాణను ఖచ్చితంగా కళ్ల చూస్తానంటూ కేసీఆర్ ధీమా వ్యక్తం చేయడంలోనే ఆ పథకం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో కనిపిస్తోంది. కానీ 6 ఏళ్లలో అది సాధించడం అంత సులువు కాదు, అలాగని అసాధ్యమూ కాదు. 600 సరే, ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 100% మా ప్రస్థానం కొనసాగుతుంది అధ్యక్ష. ఇది ఎవరు ఆపలేరు. ఆపుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఈరోజు సభలోనే మనవి చేస్తా ఉన్నా, ప్రాణహిత చేయాలనేది లేదండి అని నేను అధికారులకు కూడా చెప్పిన. నేను ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష. తమ్మిడిహట్టి వరకు, తమ్మిడిహట్టి బ్యారేజ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు ఆదిలాబాద్ ఓన్లీ. కాబట్టి ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది. దేర్ ఇస్ నో మోర్ ప్రాణహిత, నో మోర్ చెవెల్ల. కాబట్టి కాళేశ్వరం ఇక్కడి నుంచి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరిస్తాం అధ్యక్ష, భగవంతుని పేరు మీద. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కన్నా గొంతెండుతున్న తెలంగాణ పల్లెలకు తాగునీరు అందించడం ప్రధానం. ఇందుకోసం ఓ భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. మిషన్ భగీరథతో 2018 కల్లా ఇంటింటికి కుళాయి నీళ్లు అందిస్తామని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని శపథం చేశారు కేసీఆర్. తాజా లక్ష్యాల ప్రకారం 2018 డిసెంబర్ నాటికి తెలంగాణలో 28,000 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించాల్సింది. ఈ 2 లక్ష్యాలు సాధించాలంటే తెలంగాణలో ఉన్న జల వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే అటు 1 కోటి ఎకరాలకు సాగునీరు, 28,000 గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యమవుతుంది. ఈ విషయంలో కేసీఆర్ చాలా వేగంగా స్పందిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2015-16 బడ్జెట్లో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు 25,000 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి నిర్మాణంలో మాత్రం చిత్తశుద్ధి కనబరిస్తేనే ఆ సమయంలో ఆ ఘనమైన లక్ష్యం చేరుకోవడం సాధ్యమవుతుంది. ఇప్పటికే గడిచిన 2 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదుల, పాలెంవాగు, కొమురం భీం, కిన్నెరసాని ఆయకట్లకు పూర్తి స్థాయిలో సాగునీరందించే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇక మిగిలిన భారీ ప్రాజెక్టులను కూడా అదే స్థాయిలో పూర్తి చేయగలిగితే 1 కోటి ఎకరాల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదు.
స్వర్గధామంగా ఉన్న తెలంగాణలో కాలక్రమంలో ఎన్నో చెరువులు కనుమరుగైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్ని పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభంలో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగిస్తే మరిన్ని ఎకరాలకు సాగునీరు, మరిన్ని గ్రామాలకు తాగునీరు అందించవచ్చు. ఇప్పటికే కబ్జాల బారిన పడి సగానికి పైగా చిక్కిపోయిన చెరువుల్ని రాజకీయాలకు అతీతంగా రక్షించడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాల్. దాన్ని అధిగమించగలిగితే 1 కోటి ఎకరాల లక్ష్యం, హరిత తెలంగాణ లక్ష్యం సగానికి పైగా నెరవేరినట్లే. ఇలా మూల రంగాలను అభివృద్ధి చేయడంతో పాటు సేవల రంగాన్ని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇందుకోసం హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఐటీ హబ్ గా మార్చేందుకు కేటీఆర్ ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. ఐటీ, బహుళజాతి సంస్థల అధిపతులను కలిసి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ ఇండియన్ సిలికాన్ వ్యాలీగా రూపుదిద్దుకోనుందన్న వాస్తవం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. రీసెంట్ గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ కు రావడమే ఇందుకు నిదర్శనం. ఇంత స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే అందుకు తగ్గట్టుగానే మౌలిక వసతుల నిర్మాణం జరగాలి. దానికి తోడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించాలి. తాజాగా ప్రారంభించిన టీ హబ్ అందుకు పునాదులేస్తున్నా మరింత ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటితో పాటు నిపుణులైన మానవ వనరులను తయారు చేసుకోవడం కూడా ఇక్కడ ప్రధానమే. ఇందుకోసం టీఎస్ ఐపాస్ కార్యక్రమం ప్రారంభించిన కేసీఆర్ అదే స్థాయిలో దాన్ని అమలయ్యే బాధ్యత కూడా భుజానికెత్తుకోవాల్సింది. తెలంగాణలో ప్రతి గ్రామంలో ఉన్న యువతకు ఈ ఫలాలు అందితే ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. అప్పుడే ఎన్నికలకు ముందు కేసీఆర్ మాటిచ్చిన నిధులు, నీళ్లు, నియామకాలు అన్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరుతుంది. ఇక అన్నింటినీ మించి కేసీఆర్ ముందున్న మరో పెద్ద లక్ష్యం హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడం. భిన్న సంస్కృతులు, విభిన్న అవకాశాలతో విరాజిల్లుతున్న హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చడం అనుకున్నంత సులువైన లక్ష్యమేమీ కాదు. నిజానికి ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా, బయోటెక్నాలజీ, మెడికల్ టూరిజం వంటి రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందింది. కానీ నగరంలో, నగర శివార్లలో ఉన్న మౌలిక వసతుల లేమి, తిష్టవేసుకున్న తాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్, మురికివాడల వంటి సమస్యల్ని ప్రణాళికాబద్ధంగా పరిష్కరించకపోతే హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే లక్ష్యం మరింత దూరం అవుతుంది. ఈ లక్ష్యాలన్నీ నెరవేరాలంటే ముందు రాజకీయ సుస్థిరత సాధించాలి, అవినీతి లేని పాలన అందించాలి, పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతుల విధానం అమలు చేయాలి, ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా ప్రజాధనాన్ని ఖర్చు చేయగలగాలి. అప్పుడు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తోంది. ఏపీని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నెరవేర్చడం అంత సులువేమీ కాదు. నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే సుదీర్ఘ లక్ష్యంతో చంద్రబాబు నాయుడు వడివడిగా అడుగులేస్తున్నా ప్రతి అడుగులోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంతకీ ఏపీ ముందున్న ఆ లక్ష్యాలేంటి? చంద్రబాబు ముందున్న ఆ అడ్డంకులేంటి? నవ్యాంధ్రప్రదేశ్ మాట చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే అంశం రాజధాని. ఒక్కసారి 2 ఏళ్ల వెనక్కి వెళ్తే కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఏపీ భవిష్యత్తు అగమ్య గోచరంగానే కనిపించింది. రాజధాని లేదు, ఆదాయ మార్గం తెలీదు, ఓ పక్క అప్పులు, మరో పక్క ఆర్థిక భారాలు, ఇలా కోటి కష్టాలతో తొలి అడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఏళ్లలో బాగానే కోలుకుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికన్నా ఒకంత ఎక్కువగానే అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. విభజన తర్వాత తొలి అడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ముందు చెప్పుకోలేనన్ని ఆర్థిక భారాలుండేవి. మొదటి ఏడాది 16,000 కోట్ల ఆర్థిక లోటు ఓ పక్క, మొదటి నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వడానికి ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిన దుస్థితి మరో పక్క ప్రభుత్వాన్ని వెక్కిరించాయి. అలాంటి ఆర్థిక స్థితిని ఈ 2 ఏళ్లలో ఓ కొలిక్కి తేవడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. కానీ ఈ ఒక్క పరిస్థితి చూసి భుజాలు తడుముకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ముందున్న అతిపెద్ద లక్ష్యం రాజధాని నిర్మాణం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కనీసం 5 లక్షల కోట్లు అవసరమన్న అంచనాలున్నాయి. కానీ పెద్దగా ఆదాయం కూడా లేని రాష్ట్రం అంత స్థాయిలో నిధులు ఎలా సాధించగలదు? దీనికి ఖచ్చితంగా కేంద్రం మీద ఆధారపడాల్సిందే. విభజన ఒప్పందంలో ఇచ్చిన మాట ప్రకారం నిధులు రాబట్టుకోవడమే కాదు, రాజధాని నిర్మాణానికి భారీగా ప్యాకేజీలు రప్పించుకోవడం కూడా
చంద్రబాబుకి సవాలే. ఎందుకంటే కేంద్రం ఆ స్థాయిలో నిధులిచ్చేందుకు సుముఖంగా లేనట్లే కనిపిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం నొప్పించక తానవ్వక అన్నట్లు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గడిచిన 50 ఏళ్లలో ఏపీలో అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగింది. దీంతో విభజన తర్వాత ఏపీలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు కానీ ఆదాయ మార్గాలు కానీ లేకుండా పోయాయి. దీంతో ఇన్నాళ్లు విస్మరించిన వనరులన్నింటినీ చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకోవాల్సొస్తోంది. ఏపీకి భారీగా ఆదాయ మార్గాలు పెంచడానికి, ఏపీలో భారీగా పెట్టుబడులు సాధించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించడానికి కీలకంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో ప్రారంభమైన శ్రీ సిటీ ఏపీ విజయానికి ఓ మెచ్చుతునక. రాజధాని నిర్మాణం పేరుతో ఓ అసెంబ్లీ, ఓ సెక్రటేరియట్, పెద్ద పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలు ఓ 10 కట్టి వదిలేస్తే సరిపోదు. కనీసం 1 కోటి మందికి ఉపాధి కల్పించే స్థాయిలో రాజధానిని సిద్ధం చేయాలి. అందుకు పరిశ్రమలకు పెద్దపీట వేయాలి. పరిశ్రమలు రావాలంటే అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు నిర్మించాలి. అప్పుడే ఉపాధి పుడుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇదేమీ అనుకున్నంత సులువు కాదు, అనుకున్నంత స్వల్పకాలంలోనూ పూర్తి కావు. కాబట్టి సాధ్యమైనంత వేగంగా రాజధానిలో వసతుల నిర్మాణం పూర్తి చేయాలి. అగవారి ఇండస్ట్రియలైజేషన్, మనకుండే రిసోర్సెస్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు చాలా చెప్పాను. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఆ వ్యవసాయ ఆధార పరిశ్రమలు, లేకపోతే మనకుండే బ్రహ్మాండమైన కల్చరల్ సంపద, టెంపుల్స్ ఉన్నాయి. ఇంకో పక్క సీ కోస్ట్ అంతా ఉంది. రాయలసీమలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడైతే అడ్వాంటేజ్, అక్కడ ఎక్కువ విండ్ పవర్, సోలార్ పవర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఇవన్నీ కూడా పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇవన్నీ సాధ్యం కావాలంటే నిధులు కావాలి. కేంద్రం నుంచి వచ్చే అరకొర నిధులతో ఇన్నేసి బృహత్తర కార్యక్రమాలు సాధించడం కష్టం. అందుకే స్వయం సమృద్ధి దిశగా ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అడుగులేయాలి. కానీ దీనికి కూడా కేంద్రం సాయం కావాలి. విభజన బిల్లులో పేర్కొన్నట్లు ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలిగితే పరిశ్రమలు, పెట్టుబడులు వాటంతట అవే తరలి వస్తాయి. అటు రాజధాని, ఇటు ఆదాయం కూడా లేని రాష్ట్రానికి కేంద్రం ఆ మాత్రం సాయం చేయకపోతే నిలదొక్కుకోవడం కష్టమే. హోదా మీద రాజకీయాలుంటే కనీసం ఆలోగా ఇచ్చిన మాట ప్రకారం భారీగా నిధులిచ్చేందుకైనా కేంద్రం ముందుకు రావాలి. ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించడం చంద్రబాబు ముందున్న పెద్ద సవాల్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలో పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసిన చంద్రబాబు అదే స్ఫూర్తి పోలవరం ప్రాజెక్టు మీద చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భౌగోళిక పరంగా కృష్ణా, గోదావరి నదులకు చిట్ట చివర ఉన్న రాష్ట్రం ఏపీనే. ఎగువ రాష్ట్రాలు భారీగా ప్రాజెక్టులు నిర్మిస్తే గొంతెండేది ఏపీకే. ఇప్పటికే పట్టిసీమతో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు అదే వేగంతో పోలవరం సహా మిగిలిన ప్రాజెక్టుల విషయంలోనూ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది భారీ వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమే అయినా ప్రయత్నిస్తే కష్టమేమీ కాదు. అన్నింటినీ మించి ఏపీని ఎప్పటిలాగే అన్నపూర్ణగా ఉంచాల్సిన బాధ్యత, ఏపీలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంచాల్సిన బాధ్యతలు కూడా ప్రభుత్వానివే. ఇక శతాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న అన్నదాతలకు అండగా ఉంటూ ఏపీని సస్యశ్యామలం చేయాల్సిన లక్ష్యం అతి ప్రధానమైనది. ఇక హైదరాబాద్ మాదిరిగానే అమరావతిని కూడా ఐటీ హబ్ గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేవల రంగంలో భారీ ఆదాయాన్ని సమకూర్చే ఈ రంగానికి అమరావతిని కేంద్ర బిందువును చేస్తే ఏపీ కష్టాలు సగానికి పైగా తీరినట్లు. ఈ లక్ష్యాలను 3 ఏళ్లలో సాధించడం ఎంత కష్టమో ప్రజలకు తెలియంది కాదు. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అనుకున్న దానికన్నా ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం చంద్రబాబుకి అసాధ్యమూ కాదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.